ఇది బియ్యం కేసు అడావిడి తప్ప ఏముంది ఇప్పటికి సంవత్సరం అయింది లేదా సీజ్ ద షిప్ అదేంటి దువ్వాడు ఈ మంత్లో అరెస్ట్ అని ఏదో వస్తున్నది టాక్, అది ఏం లేదా? ఈ దువ్వాడు అరెస్ట్ సారీ ద్వారం కాదు దువ్వాడను ద్వారంపూడి లేదు ఏడు చేస్తారు పట్టుకుని భూమి పుట్టకాడి నుంచి బిజినెస్ చేస్తున్నారు దువ్వాడు గారిని కూడా అరెస్ట్ అని అంటున్నారు. ఏడు చేస్తారు ఇప్పుడు తీసుకొచ్చి ఆ పార్టీ వాళ్ళు సస్పెండ్ చేస్తే అరెస్ట్ చేసి ఏడు చేస్తారు శాఖపతి చేసుకోవాలి కూర్చుని అది ఆ పైన ఉన్న ఆయన. ఈ కథలు చిన్నప్పటి నుంచి అంటున్నాం సార్. కేసీఆర్ గారు ఇక్కడ అరెస్ట్ ద్వారంపూడి అరెస్ట్ అని అరెస్ట్ అయినప్పుడు మాట్లాడదాం. కాకినాడలో ఎందుకు మా అందరికన్నా మా గురువు గారికి బాగా తెలుసు అక్కడ సాధక బాధకాలు. ఇప్పుడు ఇదే బియ్యం వ్యాపారం పైవల్ కేసీ గారు బ్రదరే చేస్తుంది కదా, ఏంటి తేడా ఉంటుంది రెండింటికి? కాంట్రాక్ట్ వాడికి నచ్చినోడికి ఇస్తారు, ఇంకోటికి ఎవరు ఏముంది? ఇదంతా రేషన్ షాప్ ప్రజలు లెక్కచ్చిగా తీసుకెళ్ళి రేషన్ షాప్ బియ్యం తీసుకున్నాడు, ఆడు అమ్ముకున్నాడు సచ్చాడు, అది చెప్పుకుంటాడు. మిగతా అరెస్టులు చెప్పిన కొడాలని వంశీ ఏడు చేశారు, వంశీ గుండు కొట్టుకుని తిరుగుతుండే ఏడు చేశారు. ఓకే అలా కాదు, మిగతా అంశాలు వేరు, ద్వారంపూడి అంశం వేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ వెళ్ళారు కాబట్టి. శాంతిప్రసాద్ గారు ఏంటి ఏం జరుగుతుందండి? పాపం జనసేన కార్యకర్తలు దొల్లగొట్టించినప్పుడే దిక్కులేదు. అదిగో చూడండి, రోడ్డు మీద పెట్టి జనసేన కార్యకర్తలు ఆయన ద్వారంపూడి కొట్టించినప్పుడే పట్టించుకోలేదు. ఇప్పుడు మీకు అధికారం వచ్చినా పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా వెళ్ళినా ఏమీ జరగట్లేదని, ఇది అందరిలోనే ఉన్న ప్రశ్న అండి. గుడ్డివాడికి మేము ఏదైనా చూపిస్తే ఏం కనపడుద్దండి? ఓకే, ఎవరు మాట్లాడద్దు, గుడ్డివాడి ముందు మేము ఏమైనా చెప్తే వినపడుద్దా? కాబట్టి కేఎస్ ప్రసాద్ ఏం కనపడదు వినపడదు, ఒక్క వైసీపీ మాటలు తప్ప కబుర్లు తప్ప. మేమేం చేయగలం చెప్పండి? ఉంటే ఆ ఎన్నికలప్పుడు ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు, కాకినాడ వెళ్ళి ఏం మాట్లాడారో కనపడతాయి వినపడతాయి. అప్పుడు వినను అంటే నేనేం చెప్తాను? దాని అవుట్కమ్ ఏంటని? సంవత్సరం అయింది, సంవత్సరం అయిపోతే అంతే అయిపోవాలి ఏంటి? ఇంకా 14 సంవత్సరాలు ఉంది. మూసేటప్పుడు మొత్తం బెగేసి మరి మోస్తాం. ఇప్పుడు బెగేసి ప్రతి వాడు ఏడుస్తున్నాడు కదా, బెగేసిన ప్రతి వాడు. నిన్న ఒక అమ్మాయి ఏడిసింది కదా, ఓ పెద్ద కబుర్లు చెప్పింది, 40 సంవత్సరాలు రాజుకుంటారు. ప్రాంతం చేసి అరవడి పడి సాయంత్రం బెయిల్ ఇచ్చారు శాంతిప్రసాద్ గారు. సాయంత్రం బెయిల్ ఆడవాళ్ళని పట్టుకోకుండా చేయలా. ఇప్పుడు ముసలాన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేయాలా? ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే అటువంటి దిక్కుమాల అరెస్టులు మేము చెయ్యం. పట్టపగల రైట్ ట్రయల్ గా వెళ్ళి చేసాం. ఇప్పుడు ఏమంటున్నావు? వేస్తాం, నీ కోరిక తీరుస్తాం. నువ్వు ఎప్పుడు ఏది మాట్లాడో దానికి రివర్స్ జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఇది కూడా పోలేండి అబ్బా, అంటే నేను మాట్లాడితే రివర్స్ జరుగుతుంది తప్ప ఒరిజినల్ గా మీరు ఏడ్ చేయరు. ఎందుకంటే 140 జేబులు వేసుకుని తిరిగారు కదా జగన్. చూసుకొని ఈ ప్రపంచంలో లేదని చెప్పావు కదా, 124 జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు. ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉన్నాడు? ఎవరెక్కడ ఉన్నారు? అందరూ అక్కడ అలా ఊర్లో బ్రహ్మాండంగా ఉన్నారు, గోపెట్టలాగా. మీరు ఏడ్ చేయలేదు, తెలియక గాబరపడుతున్నారు. యలహంక ప్యాలెస్ లో ఉంటాడు, తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటాడు. మరి ఇక్కడ మీరు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో లేకుండా అక్కడ పిఠాపురం అద్దెలు తీసుకున్నాడు రాష్ట్రం కాదండి. మీరందరూ హైదరాబాద్ ఉంటే ఇష్టమే, ఆయన యలహంకలు ఉంటే కష్టమే. మాట్లాడరు నాకెందుకు? ఆయన నన్ను కౌంటర్ చేసినప్పుడు నేను మాడతా. నోట్లో నాలుగు లేని పిలిచి నన్ను మాడమంటే నన్ను మాడొద్దంటే ఎలాగా? మాడమానండి, సస్పెండ్ చేసిన నేను. ఏ నాలుగుతో ఆ రకంగా మాట్లాడగలవు నువ్వు? నేను మాడగలను, దాన్ని వాక్చాతుర్యం. అవును, అందుకనే జనాలు నీ గురించి ఏ రకమైన అభిప్రాయం 140 జేబులో వేసుకొని అసలు జగన్ దిగాడు యుద్ధంలోకి అన్నావు. 140 జేబులో పెట్టి పంపించారు. అవన్నీ ఎందుకు? ద్వారంపూడి అరెస్ట్ ఎప్పుడు? నాని అరెస్ట్ ఎప్పుడు? చెప్తాడు పెట్టగలరు. కావాలా వర్మకు కావాలా? నీకేమైనా కావాలా వర్మకు కావాలా? నీకెందుక? అది జరిగేటప్పుడు జరుగుద్ది. శాంతిప్రసాద్ గారు నాకు అవసరం లేదు, ఆయనకి అవసరం లేదు, మీకు అవసరం అని చెప్పారు. ఆయన ఎంపైర్ కూలగొట్టారు మీ నాయకుడు. ఎప్పుడు ద్వారంపూడిని అరెస్ట్ చేయండి అని మీ మాట్లాడారు. ఆవేశపడిపోయి అన్ని చేసి చివరికి ఏది చేతకాక మూలకొచ్చిన రకాలం కాదు. కొడితే మళ్ళీ ఏ రకంగా ఉంటుందో నిన్న ఏడ్చాడు కదా ఒకళ్ళు కొంతమంది. ఆ ఏడుపులకు బాగుండ ఒకడు వచ్చి అక్కడ ఏడ్చాడు కదా, అక్రమ అరెస్టులు అంటూ. ఆడు చేసిన అక్రమ అరెస్టులు, ఆడు చేసిన అక్రమ పద్ధతులు లిస్టు చెప్పడం మొదలెడితే మూసుకొని కూర్చుంటారు.
ఒక మాజీ మంత్రిని సిఐ చేత చొక్కా పట్టుకుని లారీలో కూర్చోబెట్టాడు. వాడు వచ్చి అక్రమర్సుల గురించి మాతో మాట్లాడతాడు, చొక్క పట్టుకున్నా. మాకు చెప్తాడు నీతులు. దీనంకమ్మ నీతులు తగలయ్యా. నిజంగా నీతులు చెప్పాలంటే మీ వైసీపీని సమర్థించే ఎనలిస్టులు తప్ప ఇంకెవడు ఈ ప్రపంచంలో మాట్లాడలేదు. మీరు నీతులు మీ దగ్గర ఉండవు కాబట్టి మీరు చెప్పేదానికి మా దగ్గర ఉండవు. సంబంధం మా ఉండదు దగ్గర కాబట్టి. మీరు ఏం చెప్పినా అధికారులు ఎవరు చెప్పలేరు కాబట్టి. మీరు రకరకాల సేవలు, కాలక్షేపాలు చేసుకుంటే కాలజ్ఞానం ఉంటారు రెడ్ లైట్ ఏరియాలో ఆలయాలు తప్ప పనికొచ్చిన పని ఒకటి చెప్పండి. మేము ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ ప్రజలు ఒకటి తెలుస్తుంది. మీరు 600 జతలు చెట్లు రెడ్ లైట్ ఏరియాలో బతికే వాళ్ళు రెండు కాబట్టి రకాల వ్యాపారం మీరు ప్రతి ఒక్కరు ప్రూవ్ చేసుకోవాలి. ఇవాళ మళ్ళీ కాబట్టి ఇదే మీరు నిధులు ఇదే చెప్తారు, పెట్ట కథలు. మీరు మీ బంధువులు చెప్తారు. ఓకే శ్రీనివాస్ గారు, కాదండి, మీరు చెప్పిన దానికి దేనికైనా నేను కౌంటర్ చెప్తున్నా. 600 జతలు చెప్పులు నేను చెప్పగలను. కాకపోతే స్టూడియోలో కూర్చున్నా, శ్రీనివాస్ గారు, నేను ఇంట్లో కూర్చున్నా. శ్రీనివాస్ గారు. స్టూడియోలో కూర్చొని కాదు, నువ్వు కూడా ఇంట్లో కూర్చొని మాట్లాడు. నేను జూమ్ లోనే వస్తాను ఒక్క మాట్లాడుకుంటాను. నిమిషం దుబాటి గారు, చెప్పండి. ఏంటి అరెస్టుల సంగతి ఏంటండి? మీకు కూడా ఏమైనా ఉన్నాయా థ్రెట్? మీరు కూడా ఖచ్చితంగా ఏదో కేసులో అరెస్ట్ చేస్తారో అని కొన్నిసార్లు వ్యక్తం చేయడం జరిగింది, మీ అభిప్రాయాలు కూడా. ఇప్పుడు మీ పైన ఉన్న ద్వారపూడి గారు, మీరు ఇవన్నీ ఉన్నాయా, ఏం లేవా అసలు? ఇది వరకు నా మీద కేసులు పెట్టడం నిజమే స్టేట్ లో. అప్పుడు ఏదో పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించానని కేసులు పెట్టారు. వైసీపీ లీడర్ గా పెట్టుంటారు. మరి ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు చెప్పినట్టు ఇప్పుడు నేను తెగిపోయిన టికెట్ నన్ను ఎవడ అరెస్ట్ చేస్తే ఏమొస్తుంది? సస్పెండ్